తింటాము. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. ప్రతిరోజు భోజనానికి ముందర 2 ముద్దల కరివేపాకు పొడి తిన్నామంటే సమస్త రోగాల్ని దూరం పెడుతుంది. దీనికి కావలసిన పదార్థాలు రెడ్ చిల్లీ ఒక 20 తీసుకుంటాము. బాగా పండిన ఎండుమిరప. ఆ తర్వాత జీరా. దీన్ని కూడా ఒక టేబుల్ స్పూన్ వరకు తీసుకుందాం. ఆ తర్వాత మెంతులు ఒక అర్ధ స్పూన్. ఎక్కువ తీసుకోకూడదు, చేదొస్తుంది, గమనించాలి. ఆ తర్వాత ఇంగువ ఒక అర స్పూన్ తీసుకుందాము. ఇది మంచి సువాసన ఇస్తుంది. ఆ తర్వాత డైజెషన్కు చాలా బాగుంటుంది. ఆ తర్వాత మిరియాలు హాఫ్ టీ స్పూన్ మాత్రం తీసుకుందాము, ఎక్కువ వద్దు. ఆ తర్వాత బెంగాల్ గ్రామ్ అంటే శనగబేళ్ళు అంటాము, ఇది ఒక 6 స్పూన్. ఆ తర్వాత కందిపప్పు, ఇది కూడా ఒక 6 టేబుల్ స్పూన్. ఆ తర్వాత ఉద్దిపప్పు, ఇది కూడా ఒక 6 టేబుల్ స్పూన్. ఆ తర్వాత తెల్ల నువ్వులు, ఇది ఒక 2 టేబుల్ స్పూన్. ఇవన్నీ కూడా ఒక బాణెలు వెలిగించి ఒకదాని తర్వాత ఒకటి వేసి సన్నని మంట మీద ఓపిగ్గా ఫ్రై చేయాలి. పెద్ద మంట మీద పెట్టామంటే మాడిపోతుంది, మనకు టేస్ట్ సరిగా రాదు, గమనించాలి. ఓపిగ్గా సన్నని మంట మీదే ఇవన్నీ ఐటమ్స్ వేసి బాగా దూరగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించండి. ఆ తర్వాత దీన్ని చల్లగా చేసిన తర్వాత ఒక మిక్సీలో ఇవన్నీ వేసి మనము పొడి చేసి పెట్టుకుంటాం. మళ్ళీ స్టవ్ వెలిగించి బాణలు పెట్టి ఒక స్పూన్ నూనె వేసిన తర్వాత అది కొద్దిగా కాగిన తర్వాత కడిగి శుభ్రం చేసి పెట్టుకున్న సుమారు ఒక 200 నుంచి 250 గ్రాముల కరివేపాకును మనము కొద్దిగా మనము పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకునేసి పక్కలో పెట్టుకోవాలి. ఆ తర్వాత పప్పుల పొడిని, కరివేపాకును, రుచికి తగినంత ఉప్పును వేసి ఒక 2 సెకండ్స్ గ్రైండ్ చేసి పక్కలో పెట్టుకున్నామంటే మనకు కావలసిన కరివేపాకు పొడి సిద్ధం. ఇప్పుడు కరివేపాకు అన్నం ఎలా తయారు చేయాలో చూద్దాము. ముందుగా బాండ్లు వెలిగించి ఒక 2 స్పూన్లు ఆయిల్ కానీ లేదా నెయ్యి వేస్తే చాలా బాగుంటుంది. వేసిన తర్వాత దీంట్లో పోపు సామాను ఇవన్నీ వేగిన తర్వాత దీంట్లో 2 ఎండుమిర్చి, ఆ తర్వాత క్యాజు పీసెస్ కూడా సన్నగా కట్ చేసి దీంట్లో వేసి కరివేపాకు కూడా వేసిన తర్వాత ఇదంతా కూడా బాగా ఫ్రై అయిన తర్వాత మన దగ్గర చల్లన్నం ఉంటుంది లేదా ఉడుకన్నం కూడా సరే, దానికి ఎంత క్వాంటిటీ అవసరమో ఆ క్వాంటిటీకి సరిపోయే ఈ కరివేపాకు పొడిని ఆల్రెడీ మనం కొద్దిగా వేసి కలిపి పెట్టుకునేసేయాలి. ఇక్కడ ఇవన్నీ ఐటమ్స్ ఫ్రై చేసిన తర్వాత కరివేపాకు పొడిని వేసి కలిపి పెట్టుకున్న అన్నాన్ని కూడా ఈ బాణల్లో వేసి ఓ 2 నిమిషాలు మనము ఫ్రై చేసినాము అంటే మనకు కమ్మటి కరివేపాకు అన్నము సిద్ధం. ఇది చాలా బాగుంటుంది. ఈ కరివేపాకు అన్నం సమస్త రోగాలకు ఒక దివ్యమైనటువంటి ఔషధం. ప్రతిరోజు ప్రతి పూట కూడా ఒక 2 ముద్దలు ఈ కరివేపాకు అన్నాన్ని భోంచేసే ముందర ఒక 2 మొదటి ముద్దలుగా తీసుకున్నామంటే మనకు అనారోగ్యం